ఏదో ప్రశాంతంగా ర్యాంక్ పుషింగ్ చేసుకుందాంలే అని అనుకుంటే చెత్త నా కొడుకులు చెత్త హ్యాక్ రన్ చేసుకుని వస్తారు. చూడండి మామ ఎట్లా కొడతారు వాడు. జంప్ 14తో వాడు అంత ఈజీగా హెడ్ ఎట్లా కొట్టాడు నాకు అది అర్థం కల. లాస్ట్ రౌండ్ మా ఫ్రెండ్ కూడా అయితే నాకు అయిపోయాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. సో హలో గైస్ అందరికి, దిస్ ఈస్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. అండ్ ఇవాళ నుంచి అయితే వచ్చే ప్రతి వీడియో వాయిస్ ఓవర్తో చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే కొట్టండి. అండ్ ఇవాళ నుంచి అయితే వాయిస్ ఓవర్ వీడియోస్ అయితే చేద్దాం. సో ఇవాళ సరదాగా గేమ్ ఆడదామని అయితే మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసి గేమ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ గేమ్ స్టార్ట్ చేసి గేమ్లోకి అయితే వచ్చేసేసాను. అండ్ బెర్ముడా మ్యాప్ అయితే వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ రిమ్లా విలేజ్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఎనిమిస్ ఎవరైనా ఉన్నారనుకుంటే ఎనిమిస్ అయితే ఎవరు లేరు ఇక్కడ. సో ఇంకా చిన్నగా లూట్ చేసుకొని ఫటాఫట్ ఎనిమిస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా లాంచ్ ప్యాడ్ యూస్ చేసి అయితే క్లాక్ టవర్కి అయితే వెళ్ళిపోదాం. క్లాక్ టవర్లో అయితే ఎనిమిస్ ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో ఎనిమిస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా స్పీడ్గా. అండ్ ఇంకా క్లాక్ టవర్కి అయితే వచ్చేసేసాం. క్లాక్ టవర్లో ఎవరైనా ఎనిమిస్ ఉన్నారేమో చూద్దాం అనుకుంటే ఎనిమిస్ అయితే ఇక్కడ ఎవరు కనపడలేదు మరి. సో పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోతుంటే మన మీద హిట్ లిస్ట్ అయితే వేసారు ఎవరు. అండ్ వాళ్ళైతే ఫ్యాక్టరీలో అయితే ఉన్నట్టున్నారు. సో గైస్ ఇంతవరకు మనకు ఒక కిల్ కూడా రాలేదు. ఇంకా హిట్ లిస్ట్ వేసిన టీం కాడికి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం. వాళ్ళైతే పోచినాకులో అయితే ఉన్నారు. ఇక్కడ వెహికల్ ఉందిగా, ఈ వెహికల్ తీసుకొని అయితే పోచినాకు అయితే వెళ్ళిపోదాం. ఈ వెహికల్ వేసుకొని హిట్ లిస్ట్ వేసిన టీం కాడికి వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్కి అయితే డ్యామేజ్ పడింది. ఇక్కడైతే ఇంకో టీం అయితే ఉంది. సో టీం అయితే కదనమాట, ఒక ప్లేయర్ అయితే ఉన్నారు. సో వాడిని అయితే కిల్ చేసుకుందాం అని అయితే వెళ్ళాను. సో వీనైతే కిల్ చేసుకొని హిట్ లిస్ట్ టీం కాడికి అయితే వెళ్ళిపోదాం. వాడైతే రెస్ట్ వస్తున్నారు. అదే మామ ఇదేదో తేడాగా ఉంది, కొంచెం ఇదేదో తేడా. అదే మా ఫ్రెండ్ కూడా నాకు అయిపోయారు. అదే తేడాగా ఉంది ఇదేదో. అసలు ఎట్లా నాకు కూడా తెలియదు మామ. అసలు కొద్దిగా తేడా కానీ ఎట్లా ఉన్నది వీడు. ఇంకా మా టీమ్మేట్ని అయితే రివైవ్కి అయితే పంపించాం. మమ్మల్ని కొట్టినారు, మా టీమ్మేట్ని అయితే కొట్టేసేసారు. ఇంకా వాడు కూడా అయితే నాక్ అయిపోయాడు. మా టీమ్మేట్ రివైవ్ పాయింట్ కూర్చొని మాకు రివైవ్ అయితే వచ్చేసేసారు. నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అసలు వాడు హ్యాకరా కదా టెస్ట్ చేద్దామని అయితే వెళ్తున్నా. చూద్దాం వాడు అసలు వాడు హ్యాకరా ప్లేయరా అనేసి అయితే చూద్దాం ఫస్ట్. సో కొద్దిగా వాడి దగ్గర నుంచి లాంగ్లో దిగుదామని అయితే ఈ హౌస్ పైన అయితే దిగాను అనమాట. సో లాంగ్లో అయితే ఉన్నాడు ఇక్కడ నుంచి. చూడండి మళ్ళీ హెడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడికిట్ చుట్టుకోవాలన్నమాట. అసలు హీ లేదు. సో చూద్దాం. ఒరే కొత్త చెత్తన కూడా వీరైతే నిజం చేస్తున్నా పక్కా హ్యాకరే అనమాట. వాడు స్కిల్ కూడా యూజ్ చేసి హ్యాక్ చేస్తున్నారంటే వాడు అంత చెత్తన కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మా ఫ్రెండ్ అయితే రివైవ్ ఇచ్చాడు. సో మళ్ళీ ఎక్కడ దిగుదాం. ఈసారి అయితే హ్యాకర్ పక్క పడిపోవాలన్నమాట. హ్యాకర్ని కొట్టేసేద్దాం ఈసారి. వాడు ఓన్లీ హెడ్ షాట్సే కొడుతున్నారు కాబట్టి మనం కొద్దిగా వాడికి కనపడకుండా ఆడితే ఈజీ కొట్టేయచ్చు హ్యాకర్ని. సో నేను వచ్చే దగ్గర వీడు మా టీమ్మేట్ అయితే లేరు. మా టీమ్మేట్ మళ్ళీ నాక్ అయిపోయారు. సో వెనక మంచి అయితే వెళ్ళి కొడదాం అనుకున్నా, బట్ వాడికి లొకేషన్ హ్యాక్ కూడా ఉన్నట్టుంది. నేను వెనక ఉన్న సంగతి వాడు తెలిసిపోయింది అనమాట. సో అక్కడ నుంచి అయితే ఆపకుండా ఫైరింగ్ అయితే చేస్తున్నాడు. సో నేను అట్లా బయటికి వెళ్ళాను, నాకు అయిపోయాయి. అసలు ఈ హ్యాక్లు పెట్టుకొని ఆడి అసలు ఏమొచ్చిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఈ చెత్త హ్యాక్లు అన్నీ వేసుకొని అయితే ఆడుతున్నాడు. మా ఫ్రెండ్ మళ్ళీ రివైవ్ అయితే ఏమన్నా ఇంకా మా ఫ్రెండ్ అయితే మళ్ళీ రివైవ్ అయితే వచ్చారు. ఈసారి కొద్దిగా జాగ్రత్తగా క్లాక్ టవర్లో అయితే క్యాంపింగ్ చేసి ఆడదాం. ఈసారి పక్కా హ్యాకర్ని అయితే కొట్టాల్సిందే అనమాట. ఇంకా అలా కొంచెం లూట్ అయితే తీసుకొని ఇక్కడికైతే వస్తే వీడు హ్యాకర్ అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడైతే హ్యాకర్ కాదు, హ్యాకర్ వాళ్ళ టీమ్మేట్ అనమాట. వాడిని కొడదాం అనుకున్నా, బట్ వాడైతే నాక్ అవ్వాలా. ఇంకా అలా వాడిని కిల్ చేద్దామని వాడి దగ్గరికి అయితే వెళ్తుంటే వెనక మా ఫ్రెండ్ అయితే నాక్ అయిపోయాడు. ఇంకా మా ఫ్రెండ్కి అయితే రివైవ్ ఇద్దామండి ఫస్ట్. సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు, హ్యాకర్ అనమాట వాడిని కొట్టింది. సైరిక్స్ అంట వాడి పేరు. వాడైతే కొట్టేసేసాను మా ఫ్రెండ్ని. అండ్ ఆపుకొని మళ్ళీ డౌన్ మా ఫ్రెండ్. అండ్ ఇంకా నేను పర్మనెంట్ కవర్లోకి వెళ్దామని అయితే కింద దూకేసేసాను. సో హ్యాకర్ అయితే ఇక్కడే ఉన్నారు. సో అక్కడి నుంచి అయితే నేను పైన క్లాక్ టవర్లోకి అయితే వెళ్ళిపోయాను. సో బిల్డింగ్ నుంచి ఫైట్ చేద్దాం అనేది వెళ్ళిపోయి మా ఫ్రెండ్ని కూడా రమ్మన్నాను. సో అదిగోండి హ్యాకర్ అక్కడ చూడండి, వాడే అనమాట. వాడు అప్పుడు కూడా ఆపుకొని ఫైరింగ్ చేస్తున్నారు. ఏదో బుల్లెట్ హెడ్ కనెక్ట్ అయితేని. ఇంక ఈసారి అయితే వదిలే ప్రసక్తి లేదు, హ్యాకర్ అయితే డౌన్ చేయాల్సిందే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోవాల్ అయితే కలుద్దాం, వాడి కవర్ అయితే పోయింది. సో ఇప్పుడైతే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓపెన్లోకి అయితే వస్తున్నారు చూద్దాం.
సో హ్యాకర్ అయితే డౌన్ చేసాం గైస్. చూసుకోవచ్చు వాడి నేమ్ అయితే ఇక్కడ. ఇప్పుడు వాడిని అయితే ఫుల్ కిల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి. మళ్ళీ అక్కడ వాళ్ళ టీమ్మేట్ ఉంటే రివైవ్ చేస్తారు. సో వాళ్ళైతే ఫుల్ కిల్ అయిపోయారు. సో ఇంకా ఫైనల్గా అయితే హ్యాక్ అనేది చంపేసాం. బట్ ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ అయితే బతికే ఉన్నారు. ఇన్కేస్ వారికి రివైవ్ ఇస్తే మళ్ళీ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను హ్యాక్ అని కొట్టే టైంలో మా టీమ్మేట్స్ అందరూ అయితే నాక్ అయిపోయారు. సో ఫైనల్ నేను ఒక్కడనే ఉంది. అండ్ రివైవ్ ఇద్దామంటే టోకెన్స్ అయితే 400 ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ రివైవ్కి రా అని సొన పెట్టాడు. సో ఇంకా రివైవ్ ఇద్దామని అయితే వెళ్ళాను, ఎనిమిస్ ఎవరు లేరు అనుకోని. బట్ అక్కడ నుంచి అయితే ఎనిమి అయితే ఆపకుండా ఫైరింగ్ అయితే వేస్తున్నారు. సో నా గ్లోవాల్స్ కూడా అయిపోయి వచ్చినాయి. ఇంకా ఫైనల్గా గ్లోవాల్స్ అయితే అయిపోయినాయి. మనకి రివైవ్ అయితే ఇచ్చాను, బట్ మళ్ళీ అయితే నాక్ అయిపోయాడు. సో ముందర వాడిని అయితే నాక్ చేద్దాం ఫస్ట్. సో వాడిని అయితే నాక్ చేసాం, బట్ వెనక నుంచి వచ్చిన ఎనిమి అయితే కాల్ చేసేస్తారు మనల్ని. కొన్నిసార్లు ఈ స్కిల్ యూజ్ చేసి ఫైరింగ్ చేస్తుంటే గన్ అంతా రీకాయిల్ అయిపోతుంది. ఇంకా అలా బోయ్ అయితే చేతులు అలా కోల్పోయాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.